ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 114వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనాలు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మల్లెను. కొండలు పొట్టేళ్ల వలెను, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ తండ్రి, నాయన ఉదయకాల సమయంలో ప్రభువా ధ్యానించబడిన నాయన కీర్తనల గ్రంథ ధ్యానాన్ని బట్టి నీకు వందనాలు. ఏవో తండ్రి, వినుచున్నవారిని, గ్రహించున్నవారిని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఏవో తండ్రి, ఈ దినాల్లో ప్రభువా అనేక మంది బిడ్డలు ప్రభువా నీ మందిరానికి రాకుండా చెదిరిపోవచ్చున్నారు ప్రభువా. ఓ తండ్రి, నాయన తప్పిపోయిన కుమారుని వల్ల నీ మందిరానికి రాకుండా ఎంతమంది అయితే తప్పిపోతున్నారు ప్రభు, వారందరినీ కూడా నీ మందిరానికి చేర్చండి, నీ మందిరానికి రప్పించండి ప్రభువా. ఓ తండ్రి, పునరుత్థాన దినమందు నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి, నాయన ఈ దినాల్లో ప్రభు అనేక మంది ప్రభు కుటుంబాల్లో శాంతి సమాధానం లేక ప్రభు, ఓ తండ్రి, అనుమానాలతో ప్రభు నాయన అవమానం భరితమైన ప్రభు నాయన ఓ పరిస్థితిలో ప్రభు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను నాయన మీరు దర్శించండి ప్రభు. ఓ తండ్రి, తెలిసి తెలియని వయసులో ప్రభు అనేక మంది తండ్రి నాయన ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ప్రభు, అనేక మంది చనిపోతూ ఉన్నారు నాయన. అటువంటి వారిని ప్రభు మీరు రక్షించండి, కాపాడండి ప్రభు, వారికి జ్ఞానాన్ని అనుగ్రహించండి, నీ వాక్యాన్ని వారికి అందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారి కుటుంబాలు, వారికి మనశ్శాంతిని నాయన వారికి ప్రసాదించి మీరే కృప చూపండి, సహాయం చేయండి, ఆదుకోనండి దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు రక్షణలోకి నడిపించండి, మీరే సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.